Good evening, my dear YouTube viewers. I am Satyanarayan Raju, tax practitioner at Hyderabad. మీ అందరికీ దాదాపు నేను చిరపరిచితుడిని. ఆ వీడియోస్ ద్వారా మీకు దగ్గర అయ్యాను. నేను ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ డేస్ దగ్గర పడుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది నన్ను రకరకాల ప్రశ్నలు మెసేజ్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, మెయిల్స్ ద్వారా పంపించి ఆన్సర్ల కోసం కోరుకుంటున్నారు. కానీ ఒక 10 మందికి వచ్చే క్వశ్చన్లో 1000 మందికి అవే క్వశ్చన్లు రావచ్చు. కానీ 1000 మందికి ఆన్సర్లు ఒకటేసారి చెప్పాలనే ఆలోచనతో నేను మీ ప్రశ్న నా జవాబు అనే ఒక శీర్షికను స్టార్ట్ చేయదలుచుకున్నాను. ఆ శీర్షిక కింద ఏంటంటే, మీలో ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఏ క్వశ్చన్లు ఉన్నా నేను చాప్టర్ వైజ్ చెప్తానండి. ఏ చాప్టర్ అయితే రన్ అవుతూ ఉంటుందో ఆ చాప్టర్లో మీరు క్వశ్చన్లు నేను పంపిస్తే మళ్ళీ వీడియో పరంగా నేను మీకు ఆన్సర్లు చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు పొందే ఆన్సర్ 10 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే, మిమ్మల్ని అందరినీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, మీకు నిజంగా ప్రాబ్లమాటిక్గా ఉన్న తర్వాత సరైన ఆన్సర్కి అవగాహన మీకు లేకపోయినా నన్ను అడిగే ప్రయత్నం చేస్తే నాకు వీలైనంత వరకు మిమ్మల్ని కన్విన్స్ చేసి మీకు దాని మార్గం చెప్తాననే నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను దీనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ నేను శీర్షికను స్టార్ట్ చేస్తున్నాను. అయితే దీంట్లో ఉన్నది ముఖ్యం ఏంటంటే, ముందుగా ఎగ్జంప్షన్స్ జోలికి వెళ్ళినట్లయితే హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ చాలామందికి ఒక రకమైన సందేహంతో అపోహలు కూడా ఉన్నాయి. ఎందుకంటే హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అనేది ఒక ఎంప్లాయర్ గ్రాంట్ చేస్తాడు, ఒక పర్సంటేజ్ గ్రాంట్ చేస్తాడు, అందరికీ అదే పర్సంటేజ్ వర్తిస్తుంది మీకు బేసిక్ డిఏ మీద. కానీ డిఏ వచ్చి హెచ్ఆర్ఏ పర్సంటేజ్లో ఏమాత్రం మార్పు ఉండదు. కానీ ఎగ్జంప్షన్ గ్రాంట్ చేసే పరిస్థితుల్లో, అంటే ఎవరైతే అలవెన్స్ గ్రాంట్ చేస్తారో వాళ్ళకి ఎగ్జంప్షన్ గ్రాంట్ చేసి హక్కు ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఎంప్లాయర్ విల్ give the allowances to the employee, and at the same time he will give an exemption to the employee to get a tax బెనిఫిట్. సో ఏంటంటే, హెచ్ఆర్ఏ బెనిఫిట్ గురించి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మ్యాక్సిమం పోర్షను హెచ్ఆర్ఏ వల్ల సెట్ అయిపోతాడు, లేకపోతే అదర్వైజ్ ఈ హ్యాస్ టు పే హెవీ ట్యాక్సెస్ టు ది గవర్నమెంట్. అంటే నేను అనేది ఏంటంటే, ఇది దొంగతనం కాదు. ఆలోచించి దాన్ని మనం సక్రమమైన మార్గంలో కనుక దాన్ని మనం ప్లాన్ చేసుకోగలిగితే మీరు హ్యాపీగా దాన్ని డౌన్ చేసుకోగలుగుతారు. గవర్నమెంటు ఎవేజన్కి ఎంకరేజ్ చేయదు, అవాయిడెన్స్కి ఎంకరేజ్ చేస్తుంది. మీరు తెలివిగా తప్పించుకోండి, తప్పుకొని తిరగొద్దని అంటాడు. సో అవాయిడెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవేజన్. ఎవేజన్ ఈజ్ ఇల్లీగల్, అవాయిడెన్స్ ఈజ్ లీగల్. సో హెచ్ఆర్ఏ మీద చాలామంది అపోహలని వీలైనంత వరకు ఆల్రెడీ నాకు కొంతమంది మన యూట్యూబ్ వ్యూయర్స్ క్వశ్చన్లు పంపించడం జరిగింది. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, నేను ఈ శీర్షిక స్టార్ట్ చేస్తాను మీ ప్రోత్సాహంతో. కాబట్టి ఏంటంటే, నేను మీకు మెయిల్ ద్వారా రిప్లై ఇవ్వటం కంటే నేను ఒక వీడియో ద్వారా రిప్లై ఇస్తాను. కాబట్టి దాన్ని మీరు గ్రహించడం ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళందరికీ చెప్పాను. కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ ముందు నేను ఆన్సర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకి జరుగుతుంది ఏంటంటే, ఎవరు హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్లో తేడాలు ఎందుకు అని రాజేశ్వరరావు గారు వరంగల్ నుంచి అడుగుతున్నారండి. హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్స్లో తేడాలు ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు నా ఉపోద్ఘాతంలోనే ఉంది. అయితే హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ ఎవరు పొందుతారు, ఎవరు పొందలేరు, ఎంత మేరకు పొందుతారు అనేది ముఖ్యమైన ప్రశ్న. ఈ అంశంలో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇది. అయితే హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ మీరు పొందాలి అంటే మీరుంటున్న నివాసానికి రెంట్ పే చేసి ఉండాలి. రెంట్ పే చేస్తే మాత్రమే నెక్స్ట్ స్టెప్ వస్తుంది. రెంట్ పే చేయకపోతే ఎగ్జంప్షన్ గురించి మీరు ఆలోచించడం కూడా అవకాశం లేదు. రెంట్ ఎవరికి పే చేస్తారు? ఎవరైతే మీకు సొంత నివాసం లేకపోతే రెంట్ పే చేయాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే, సొంత నివాసం ఉంటే రెంట్ పే చేయకుండా మీ నివాసంలో మీరే ఉంటారు. భార్య పేర్లు ఉంటే కూడా
మీరు వారికి రెంట్ ఇచ్చే సందర్భం ఉండదు, అమ్మా నాన్న దగ్గర ఉన్న రెంట్ ఇచ్చే సందర్భం ఉండదు. సరే ఫ్రెండ్స్ అంటే ఒక వారం రోజులు ఉండగలుగుతాం కానీ కలకాలం ఉండలేం. కాబట్టి ఎప్పుడైనా కూడా మీకు ఓన్ హౌస్ లేని సందర్భంలో మాత్రమే మీరు రెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రెంట్ ఇస్తారో అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే రెంటల్ ఎగ్జామ్షన్ పోర్షన్ ఆఫ్ రెంటల్ ఎగ్జామ్షన్ గ్రాంటెడ్ బై ది ఎంప్లాయర్ టు యూ ఈజ్ ఫర్ ది బై ది ఫాలోయింగ్ స్టెప్స్. ఒకటి ఏంటంటే హెచ్ఆర్ఏ రిసీవ్డ్, మీకు టోటల్గా యానం మొత్తం హెచ్ఆర్ఏ ఎంత రిసీవ్ అయింది, ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ అంటే రెంట్ యాక్చువల్లీ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ. రెంట్ యాక్చువల్గా ఎంత పే చేశారు, మీరు ఈ రెండిళ్ళు మారారా, మూడిళ్ళు మారారా, ఒకటే ఇంట్లో నివాసం ఉన్నారా అనేది కాదు. ఇక్కడ టోటల్గా యాన్యువల్గా మీరు రెంట్ ఎంత పే చేశారనేది ఇక్కడ ముఖ్యం. దాంట్లో వచ్చి 10% బేసిక్ శాలరీ. అంటే ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కూడా డిఏ కలిసి ఉన్న సందర్భంలో అయితే బేసిక్ ప్లస్ డిఏ ఉంటుంది, లేకపోతే బేసిక్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది బాదరైజేషన్ ఆఫ్ ది ఎంప్లాయర్. కాబట్టి ఆయన చూసుకుంటాడు ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్లో ఏముందండి ఇది. సో దట్ ఈజ్ నాట్ ది అదర్స్ బాదరైజేషన్. కాబట్టి ఏంటంటే మీరు దానికి 10% ఆఫ్ బేసిక్ శాలరీ తీసేస్తే వచ్చే మొత్తం అంటే హెచ్ఆర్ఏ మొత్తం ఒకటి, rather excess of 10% of salary or rent paid minus 10% of salary. Third step is 40% of basic salary in non-metropolitans and 50% of basic salary in metros. Metros అంటే మీకు ఏమొస్తుంది, కలకత్తా, బాంబే, ఢిల్లీ అండ్ చెన్నై. ఈ 4 నగరాల్లో మెట్రో సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్. అదర్ సిటీస్ ఆర్ మెట్రోస్, నాన్ మెట్రోస్. ఈ నాన్ మెట్రోస్ కూడా ఎప్పుడు కూడా దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు నివాసము ఉన్న ప్లేసే ఇంపార్టెంట్ తప్ప ఉద్యోగం చేసే ప్లేస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ బాంబే అండ్ రిసైడింగ్ ఇన్ బెంగళూరు, దిస్ పూణే ఈజ్ ఎ నాన్ మెట్రో అండ్ బాంబే ఈజ్ ఎ మెట్రో. కాబట్టి ఏంటంటే మీరు నాన్ మెట్రో కిందే వస్తుంది కాబట్టి పూణేని మీరు 50% ఆఫ్ బేసిక్ శాలరీ కన్సిడర్ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి ఈ విధమైన దాంట్లో ఏదైతే లీస్ట్ ఉంటుందో ఆ లీస్ట్ విల్ బి ఎగ్జామ్టెడ్ యాజ్ యువర్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్. లీస్ట్ కనుక జీరో లీస్ట్ ఎంత తక్కువ వస్తే అంత మీకు అదే ఎగ్జామ్షన్గా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంకో పరిస్థితి ఏంటంటే మీరు 10% కంటే తక్కువ ఉన్న పరిస్థితి ఉందనుకోండి. ఎందుకంటే ఇప్పుడు 10% కంటే రెంటే తక్కువ ఉంటే ₹1,00,000 రెంట్ ఇచ్చారు, 10% ఆఫ్ బేసిక్ శాలరీ 1,05,000 ఉంటే పరిస్థితి ఏంటి, 1 lakh minus 1,05,000 0 ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఏంటంటే అంటే ఈ సందర్భం ఎందుకు వస్తుంది మాస్టర్ అంటే ఒక్కో సందర్భంలో మీరు వేరే ఊర్లోంచి అప్పుడు సొంత ఇంట్లో ఉంటారు, ఇక్కడ ఉద్యోగ రీత్యా వస్తారు, ఇక్కడ ఉన్నది 6 నెలలు, ఈ సంవత్సరంలో 6 నెలలే ఉంటుంది, మీరు 6 నెలలు మాత్రమే రెంట్ పే చేస్తారు ఇక్కడ ఉన్నారా. కాబట్టి ఏంటంటే అదే కంపెనీ అక్కడ సొంత ఇల్లు, మీ ఊర్లో సొంత ఇల్లు ఉంది, ఇక్కడ లేదు. సో కాబట్టి ఏంటంటే రెంటల్ పేమెంట్ ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ దట్. కాబట్టి ఏంటంటే వైల్ ఎక్స్పెక్టింగ్ అండ్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ యూ మస్ట్ టేక్ ఆల్ దీస్ స్టెప్స్ ఇంటూ కన్సిడరేషన్. కాబట్టి ఏంటంటే ఇది జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి రెంటల్ ఎగ్జామ్షన్స్ విషయంలో మీకు అపోహలొద్దు. మీ మీద ఏదో రాజకీయం చేసి మీ హెచ్ఆర్ గారు కానీ మీ డీడీఓ గారు కానీ మీకు రెంటల్ ఎగ్జామ్షను ఇచ్చేంత ఇవ్వటం లేదని అపోహలు మాత్రం మనసులో ఉంటే తుడిచిపెట్టేసుకోండి. ఖచ్చితంగా మీకు అది జరగదు. కాబట్టి ఏంటంటే రెంటల్ ఎగ్జామ్షన్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రెంటల్ ఎగ్జామ్షన్ యూ హ్యావ్ టు ఫాలో త్రూ ది 3 steps and the least of the 3 will be considered as rental exemption. సో ఈ శీర్షికలో భాగంగా మీకు మనకి కరీంనగర్ నుంచి ఎవరు వినోద్ గారు అడుగుతున్నారండి, ₹1,00,000 రెంటల్ పేమెంట్ దాటిన వారికి పాన్ నెంబర్ అవసరమా? అవసరమేనండి. మీ పాన్ నెంబర్ కాదండి, మీ పాన్ నెంబర్ మీ యజమాని దగ్గర ఉంది. రెంటల్ ఎవరైతే దగ్గర నుంచి మీరు రెంటకు తీసుకున్నారో ఆ యజమాని గారి యొక్క పాన్ నెంబర్ కావాలి. మీరు పాన్ నెంబర్ ఇస్తేనే 1 lakh దాటి రెంట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. కానీ చాలామంది ఏమడుగుతున్నారంటే, సార్ రెంటల్ రెసిప్ట్స్ ఇవ్వట్లేదు సార్, మీరు పాన్ నెంబర్ ఎక్కడ ఇస్తారు సార్ అంటే ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అవసరం మీది, వాళ్ళది కాదు.
కాబట్టి మీరు చేయాల్సిన పని కూడా ఇంకోటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు రెంటల్ రెసీట్ ఇవ్వలేని సమస్య మీరు ఎత్తినప్పుడు మీరు చెక్కు ద్వారా పేమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి. సచ్చినట్టు మీరు రెసీట్ ఇవ్వకపోయినా కూడా ఇది మీరు రేపు ఒప్పించుకోవచ్చు. మీ హెచ్ఆర్ ఒప్పుకోకపోయినా, డీడీఓ ఒప్పుకోకపోయినా, రేపు అట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ యూ కెన్ క్లెయిమ్ ఇట్. ఖచ్చితంగా అది మీకు సాధ్యమయ్యే పనే. కాబట్టి ఏంటంటే రెంటల్ రెసీటు, మీకు రెంటల్ రెసీటు 1 lakh ఫర్ యానం కనుక ఎప్పుడైతే క్రాస్ అయిందో కంపల్సరీగా యూ హ్యావ్ టు ఫర్నిష్ ది పాన్ డీటెయిల్స్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్ టు ది హెచ్ఆర్ఆర్ డ్రాయింగ్ ఆఫీసర్. ఇఫ్ నాట్ submitted, if not furnished, your rental vouchers may not be accepted and your exemption will not be granted by him. దాన్ని ఆయన తప్పుపట్టే అవసరం మాత్రం ఇక్కడ లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రెంటల్ రెసీట్స్ 1 lakh దాటితే ఇవ్వాలి అని ఉంది. తను ఇంకొక క్లాజ్ ఉంది దీంట్లో, గుర్తుపెట్టుకోండి. ఇది క్లాజ్ బాగా గమనించండి. ఇఫ్ రెంటల్ పేమెంట్ ఎక్సీడ్స్ 1 lakh, యూ హ్యావ్ టు ఫర్నిష్ ద బాండ్ నేమ్ డీటెయిల్స్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్. ఏమండి, ఇంకొక సందర్భంలో కొంతమంది కూడా ఇది నాకు చెప్పారు కూడా, స్వయంగా వాళ్ళని నిరూపించుకున్నారు కూడా. ఎట్లా అంటే మీకు ఇవాళ కొంతకాలం ఇంట్లో ఉన్నారండి, మీరు మంత్లీ ఒక 10,000 రూపీస్ రెంట్ పే చేస్తున్నారు అంటే ఎంత అయిందండి? 1,20,000 అయింది. 1 lakh వరకు లిమిటేషను. నేను ఏమని అంటాడు, కొంతమంది ఏం చేస్తున్నారు, బాబు ఇదంతా ఎందుకు లేకోవాలనుకుని 8,300 రూపాయల చిల్లరకి రెంటల్ రెసీట్స్ అంటే బిలో 1 lakh చూసారా, 1,20,000 రూపాయలు పేమెంట్ చేస్తూ కూడా ₹1,00,000 వరకు అంటే 20,000 రూపాయలు మళ్ళీ ట్యాక్స్ గురైంది కదా. 20%లో ఉన్నారండి. మీ పరిస్థితి ఏంటి? 4,000 రూపాయలండి. ఇది అదనంగా మరి భరించే భారమే కదా. అది పెట్టిన కండిషన్ మనం ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. కాబట్టి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో అంటే అందరూ కాదు, కొంతమంది ఇల్లు బాగోలేదనో, వాటర్ ఫెసిలిటీ బాగుండలేదనో, పిల్లలకి దగ్గరలో స్కూల్స్ లేవనో, లేకపోతే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిందనో, ఈ రకరకాల కారణాల వల్ల ఇల్లు మారి ఆ సంవత్సరంలోనే ఇంకో ఇంటికి చేరడం జరుగుతుంది. చాలామందిలో జరుగుతుంది. ఇది జరగకుండా ఏం లేదు, ఇది బోగస్ కాదు ఇది. అటువంటిప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ 10,000 ఇచ్చారు, అక్కడ కూడా 10,000 ఇచ్చారు అనుకుందాన్ని, మొత్తానికి ఎంత అయిందండి? 1,20,000 అయింది. కానీ ఇక్కడ ఒక 9 నెలలు ఉన్నారనుకోండి, లేకపోతే 10 నెలలు ఉన్నారనుకోండి, అప్పుడు ఎంత అయిందండి? 1,00,000 అయింది. సో ఇట్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ 1 lakh పేమెంట్ టు ది పర్టికులర్ ల్యాండ్ లార్డ్. 1 lakh దాటితేనే కదా మీరు రెంటల్ రెసీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ క్లాసులో మనకు క్లియర్గా అర్థం చేసుకోగలిగితే, ఇఫ్ రెంటల్ పేమెంట్ ఎక్సీడ్స్ 1 lakh యూ హ్యావ్ టు సబ్మిట్ ది పాన్ డీటెయిల్స్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్. ఎవరికి ఎప్పుడైతే ల్యాండ్ లార్డ్కి 1 lakh దాటలేదో యూ నీడ్ నాట్ సబ్మిట్ ఇట్. రేపొద్దున డీడీఓ గారు ఒప్పుకోకపోయినా హెచ్ఆర్ ఒప్పుకొని యూ కెన్ ఫైట్ ఇట్. ఎందుకంటే నేను ఇవ్వలేదండి రెంట్, నేను వేరే ఇంట్లో ఉన్నాను, ఐఎమ్ సబ్మిటింగ్ 2 different వోచర్స్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని చెప్పాలి. లేదు నేను యాక్సెప్ట్ చేయనండి కనుక మొండి వాదన చేస్తే కూడా ఏమీ కాదు మీకు. ఎందుకంటే రేపటి రోజున అట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విత్ ది డిపార్ట్మెంట్ యూ కెన్ అవైల్ దిస్. ఖచ్చితంగా మీరు 1,20,000 అవైల్ చేసుకోవచ్చండి, తప్పలేదు. కానీ కండిషన్ మాత్రం ఇది, మీరు కనుక వేరే ఇంట్లో కనుక ఉండి నివాసం ఉంటే ఈ ఫెసిలిటీ మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది. కాబట్టి ఇది మీలో ఎవరికి వర్తించినా కూడా ఇది మీరు యూ కెన్ అవైల్. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపడి మాస్టారు, ఎందుకంటే ఆల్రెడీ మార్చ్ అయిపోయింది, ఇంకా ఫామ్ 16 ఇచ్చి టైం దగ్గర పడ్డింది. ఇప్పుడు మీరు ఏం చేయలేరు, ఎందుకంటే ఆల్రెడీ మీ డ్రాయింగ్ ఆఫీసర్ కానీ హెచ్ఆర్ గారు కానీ మీ హెచ్ఆర్ఏ ఎగ్జామ్స్ని క్యాలిక్యులేట్ చేసేసి ఆల్రెడీ మీకు ఎగ్జామ్స్ని గ్రాంట్ చేసేసారు. కాబట్టి దాన్ని ఎక్కడ కూడా కదపడానికి మీకు ఛాన్స్ లేదు. ఎందుకంటే ద సోల్ రైట్ ఎంప్లాయర్కే ఉంది. కానీ ఆయన ఇవ్వకపోతే, ఆయన కనుక గ్రాంట్ చేయని పరిస్థితుల్లో వీ హ్యావింగ్ ఏ ఛాన్స్ టు డూ ఇట్. సో అది గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే నువ్వు ఇవ్వకపోతే మానేవయ్యా అని మొండివాదంతో ఉన్న వాళ్ళు కానీ, చూద్దాంలే అని నా బోర్డులు అడ్వైజ్ చేసిన వాళ్ళు కానీ కనుక పొందకుండా ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా అవైల్ చేసుకోవచ్చు. యూ ప్లీజ్ గో ఫర్ దట్. నమస్కారం అండి. మరో ప్రశ్న అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అదే భార్యకి రెంట్ ఇవ్వచ్చునా, ఎంత ఇస్తే ఎంతవరకు ఇవ్వచ్చును? రాజేష్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి. వెరీ గుడ్ అండి. మీ భార్యకి రెంట్ ఇవ్వాలని మీరు ఆలోచనలో పడ్డారు, ఇచ్చేయండి, దాంట్లో సమస్య అక్కర్లేదు. కానీ భార్యకి రెంట్ ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? ఆమె పేరున ఇల్లు ఉందని ఉద్దేశంతో ఇద్దాం అనుకుంటున్నారా? ఆమె పేరున ఇల్లు ఉంది అంటే ఇల్లు మీ పేరున మీరు డబ్బులు పెట్టి ఆమె పేరున రిజిస్టర్ చేయించారా? లేకపోతే ఆమె
ఆమె ఆమె డబ్బులతోటి ఏంటంటే తల్లిదండ్రులు గారు కట్న కానుకలుగా ఇచ్చిన డబ్బులు, ఆమె మ్యారేజ్ సందర్భంలో ఇచ్చిన డబ్బులు కానీ, లేకపోతే ఆమె ఏదైనా ఉద్యోగం చేసి ఆమె సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కున్న ఇల్లు అనేది ముందు తేల్చుకోవాల్సిన విషయం. ఆమె స్వార్జితమై ఉంటే మాత్రమే మీరు ఆమెకు రెంట్ ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. ఎంత ఇవ్వనేది లిమిటేషన్ లేదు అక్కడ. మీరు ఎంతైనా ఇవ్వండి, ఆమె దగ్గర రెసిప్ట్ తీసుకోండి, పాన్ నెంబర్ కూడా ఈజీగా ఆమె ఇస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆమె భార్య, లేకపోతే ఆమె పేరు కూడా రిటర్న్ ఫైల్ చేయండి, చేస్తే కాంట్రా ఎంట్రీ సరిపోద్ది. అక్కడ మీరు ఇక్కడ రెంట్ ఇచ్చిన దాఖలాలు కనిపిస్తాయి, ఎందుకంటే హెచ్ఆర్ రిసీట్స్ ఉంటాయి కాబట్టి. అక్కడ రెంట్ తీసుకున్నట్టుగా ఆమె ఇన్కమ్ స్టేట్మెంట్లో ఉంటుంది కాబట్టి దాఖలు అయిపోతుంది. కాబట్టి ఎక్కడ రేపొద్దున కాంట్రవర్సీ కాదు, అది ఇబ్బంది పడని పరిస్థితి. కానీ ఇక్కడ భార్య పేరున రెంట్ ఇస్తారంటే నలుగురు నవ్వుతారు. ఆ నవ్వితే నవ్వలేమండి, వాడి ముందు బయటపడతాయి. కానీ ఇది మధ్య తేల్చుకోవాల్సింది ఏంటంటే, ఇల్లు భార్య పేరున టైటిల్ వరకే ఉందా, నిజంగా ఫైనాన్షియల్ కమిట్మెంట్ కూడా ఆ ఇంటిలో ఉందా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఉంటుందండి, ఎందుకు చెప్పమంటారా? మ్యారేజ్ సందర్భంలో అమ్మా నాన్నలు కూతురికి గిఫ్ట్ ఇస్తారు. అది మనం కట్నంగా స్వీకరించి, నేను మగాడిని కాబట్టి, నాలాంటి అల్లుడు దొరకడు కాబట్టి నా మామ నాకు డబ్బులు ఇచ్చాడు అనుకుని ఆ డబ్బులు వాడేసుకుంటాం. కానీ నిజంగా అది కట్నం అనుకుంటే ఇల్లీగల్ అవుతుంది, స్త్రీధనం అనుకుంటే లీగల్ అవుతుంది. రేపొద్దున ఆమె ఆస్తి కొనుక్కోవడానికి అన్ని రకాల వనరులు ఆమెకు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిందే కాదు, మ్యారేజ్ సందర్భంలో అమ్మమ్మలు, నానమ్మలు, మేనమామలు, మేనత్తలు వీళ్ళందరూ ఇచ్చిన డబ్బులు చాలా అవుతాయి. అంటే ఈ డిపెండ్స్ ఆఫ్ ఇది స్టేటస్ ఆఫ్ హెర్ పేరెంట్స్, అది లెక్కేసుకోవాలి. సో ఆ డబ్బులన్నీ పెట్టుకుని ఆమె కొనుక్కోవచ్చు, లేదా ఆమె వ్యాపారం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకుని సంపాదించుకుని ఇల్లు కట్టుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. లేదా ట్యూషన్లు పెట్టుకుని సంపాదించుకుని దాంట్లో ఇల్లు కొనుక్కోవచ్చు. ఏమండి, ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే, మొత్తం సంపాదన అంతా తీసుకెళ్ళి భర్త గుప్పిట్లో పోస్తే అది నాదే అనుకుంటున్నాడు తప్ప, కానీ ఆమెదని ఎప్పుడు బయటకు రావాలండి? అందుకని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్ను మీరు కంపల్సరీగా ఫైల్ చేసి తీరాలి. నాకు ఇన్కమే లేదండి, నేను ఎందుకు ఫైల్ చేయాలంటే, ఇన్కమ్ లేకపోతే మనం బతికున్నామంటే, భూమి మీద బతికి ఉన్నామంటే మనకి ఇన్కమ్ ఉన్నట్టే లెక్క. అంటే 20,000 రూపాయలు అండి, 2,50,000 అంటే. అంటే బతికున్నామంటే 20,000 రూపాయలు మీకు అసలు బతకడానికి కూడా సరిపోవు ఈ రోజులో. కాబట్టి అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి. మీరు ట్యాక్స్ పే చేయాలా, పే చేయక్కర్లేదు అనేది మీరు నిర్ణయం, ఆ ట్యాక్స్ రిటర్న్ నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ ఫ్రెండ్లీ ట్యాక్స్. మీ ఇష్టం, మీ చెప్పు చేతల్లో ఉంటుంది. ఇది నా ఇన్కము, ఇంతే ఉంది నాకు ఇన్కమ్ అని మీరు ప్రకటించండి, యాక్సెప్ట్ చేస్తారు. ఇది భయంకరమైన ట్యాక్స్ కాదు. ఇతర ట్యాక్స్లు మీరు ఎస్కేప్ కావడానికి లేదు. ఇన్కమ్ ట్యాక్స్లో మీరు హాయిగా ఫ్రెండ్లీగా భుజమే చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని మీద అనుకుని. కానీ అందరూ భయపడుతూ ఉంటారు, అది వేరే విషయం. సో ఆమె కష్టార్జితంతో కనుక కొని ఉంటే శుభ్రంగా ఆమెకు రెంట్ ఇవ్వండి, రెంటల్ రెసీట్స్ తీసుకోండి. ఆ రెంటల్ రెసీట్స్ ఇన్కమ్ ట్యాక్స్ మన మీ హెచ్ఆర్కి కానీ లేకపోతే డ్రాయింగ్ ఆఫీసర్ కానీ ఇవ్వండి, ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. భార్య పేరున ఏందయ్యా రెంట్ అంటే ఆయనకు అవసరం లేని విషయం, అది రెంటల్ రెసీట్. కావాలంటే నువ్వు వెరిఫై చేసుకోపో, సంతకం ఎవరిదో వెరిఫై చేసుకోపో, ఇదంతా కోసం ఆయన రిజెక్ట్ చేసే హక్కు మాత్రం లేదు. ఒకవేళ కనుక రిజెక్ట్ చేస్తే మీరు రైటింగ్లో కూడా తీసుకోవచ్చు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. భార్య అయినా తల్లి, అమ్మ, నాన్న కూడా ఎక్కడైనా ఇవ్వచ్చు, రెంటల్ ఇవ్వడానికి ఆక్షేపం లేదు. మీకు ఇల్లు లేదు, ఆమె ఇంట్లో ఉంటున్నాం, మరి ఆమె ఇంట్లో ఉండటం ఏంటంటే, ఇద్దరు భార్య భర్తలు ఒకటే కాదండి. ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో ఒక అద్భుతమైన డెఫినేషన్ ఉంది. భార్య వేరు, భర్త వేరు, స్టేటస్ డిఫరెంట్, ఇండివిజువల్ స్టేటస్లో ఆ తేడా ఉంది. భరించువాడు భర్త తప్ప భార్య డబ్బులు కూడా తీసుకుని వాడుకుంటాడు భర్త కాదు, గుర్తుపెట్టుకోండి. భరించువాడు భర్త, కానీ బాధించి భర్తలు చాలామంది ఉంటారు, అది వేరే విషయం. భరించువాడు భర్త కాబట్టి రేపు పొద్దున ఆమె ఏముంటుందంటే, ఏమండి నాకు అసార్ చేద్దామంటే మా అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులతో నేను ఇల్లు కొనుక్కున్నానండి, ఏమండి నాకు ఇంత రెంట్ ఇవ్వండి. లేదు నీకెందుకు రెంట్ ఇవ్వాలి, అది మరి ఇద్దరం కలిసే ఉంటున్నాం కదా అంటే, ఓ పని చేద్దామండి, మీరు ఎక్కడ తీసుకొచ్చే అడవిలో తీసుకెళ్ళి పర్ణశాల కట్టినా నేను అక్కడ ఉంటానండి, సీతమ్మ వారిలాగా. నేను మాత్రం రెంట్కే ఇచ్చుకుంటానండి. నేను నా పిల్లలకి నేను ఇది కానుక, నా అమ్మ నాన్న నాకెట్లా కానుక ఇచ్చారు, నేను కూడా మా పిల్లలకి కానుక ఇచ్చుకుంటానండి. మీరు ఎక్కడ రమ్మండి అక్కడికి వస్తానండి. సచ్చినట్టు మాట వినాల్సిన పరిస్థితి. సో ఆ మాటకు మన దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి ఏంటంటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి. టైటిల్ వరకే ఆమెదా,
ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆమె ఉందా అని గమనించండి. ఇన్వెస్ట్మెంట్ ఆమెది ఉంటే శుభ్రంగా రిటర్న్ ఫైల్ చేయమనండి. హ్యాపీగా రెంటల్ రిసీట్ని కూడా ఎంటర్ చేసుకోమనండి. ఆమె దగ్గర నుంచి పాన్ నెంబర్ తీసుకోండి. మీరు హ్యాపీగా మీరు హెచ్ఆర్ఏ ఎంతైతే వచ్చిందో అంత 100% అవైల్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. మీరు పేరెంట్స్కి రెంట్ ఇచ్చిన, మీ భార్యకి రెంట్ ఇచ్చిన ఇటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఆలోచించి నేను చెప్పిన కండిషన్ ఉందా లేదో చూసుకుని అవైల్ చేసుకోవడానికి ఏ విధమైన ఆక్షేపణ లేదు. ఒకవేళ కనుక డీడీఓ కనుక డ్రాయింగ్ ఆఫీసర్ కానీ హెచ్ఆర్ కానీ రిజెక్ట్ చేస్తే యూ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు క్లెయిమ్ ఇట్ వైల్ ఫైలింగ్ రిటర్న్ అండ్ కెన్ గెట్ ద అమౌంట్ రిఫండ్ విచ్ వాజ్ పెయిడ్ టు ది డిపార్ట్మెంట్. అది మాత్రం మీకు 100% ఛాన్స్ ఉందండి. సో యు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. చివరిగా మరో ప్రశ్న అండి. విజయవాడ నుంచి గోపాల్ గారు అడుగుతున్నారు, సొంత ఇంటి రుణంపై వడ్డీ మరియు హెచ్ఆర్ఏ పొందే వీలుందా? హెచ్ఆర్ఏ పొందే వీలుంది. హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ మీరు అడిగే క్వశ్చన్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ అండి గోపాల్ గారు. అయితే ఇప్పుడు మనం గవర్నమెంట్ నినాదం ఏంటి? రోటీ కపడ ఆర్ మకాన్. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి తినడానికి కూడు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి. ఇది నినాదం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే వ్యవహారం ఉంది. దానికోసమే గవర్నమెంట్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. సొంత ఇల్లు కట్టడానికి రుణాలు ఉన్నాయి, రుణాలలో మాఫీ చేస్తున్నారు, రకరకాల కథలు ఉన్నాయి. అయితే ఏంటంటే మీరు హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఎప్పుడు పొందుతారండి? సొంత ఇల్లు ఉంటే పొందలేరు, సొంత ఇల్లు లేకపోతే పొందుతారు. రెంట్ పేమెంట్ ఉంటేనే హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ పొందుతారు. అది మీకు బాగా తెలుసు. సపోజు ఒక ఇల్లు మీరు కానీ మీ కుటుంబం కానీ ఉండడానికి అర్హులు, దానికి రెంట్ అంటూ ఏముండదు. కానీ మీరు సపోజు మీరు ఎక్కడి నుంచి అడుగుతున్నారు? విజయవాడ నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడో విజయవాడ 1 టౌన్లో ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడో రామవరపాడు ఎక్కడో మీరు కాపురం ఉంటున్నారు. అయితే ఏమవుతుందంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ రావడానికి చాలా టైం తీసుకుంటుంది, ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ ప్రయాణంలోనే సగం జీవితం వెళ్ళిపోద్ది. అటువంటిప్పుడు ఏంటంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే ఒక నివాసం ఏర్పరచుకోవచ్చు. ఏదైతే సొంత ఇల్లు కట్టుకున్నారో సొంత ఇల్లు మీరు మీ పిల్లలు భార్య ఇక్కడిని ఉంచి చదువుల కోసం ఉంచవచ్చు, లేకపోతే అమ్మ నాన్న వాళ్ళని ఉంచవచ్చు, లేకపోతే వేకెంట్గా ఉంచవచ్చు. మీరు నివాస యోగ్యం కాకపోయినా వేకెంట్గా ఉంచినా లేకపోతే అమ్మా నాన్న ఉంచినా దీనికి కూడా ఆక్షేపణ ఏం లేదు. సో 1 హౌస్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అనే క్లాజ్ అంతా ఉంది కాబట్టి యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్. అప్పుడు అంటే మీకు ఇల్లు లేనట్టు అయింది. అప్పుడు రెంట్ పేమెంట్ అనేది సహజం, రెంట్ పేమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో యూ కెన్ అవైల్ దట్. కానీ వారి ప్రశ్న ఏంటంటే మా డీడీఓ గారు ఏదో ఒకటే అవైల్ చేసుకోవాలి, నీకు సొంత ఇల్లు ఉంది కాబట్టి నీకు రెంటల్ ఎక్స్పెన్సెస్ అలౌ చేయాలని అన్నారట. కానీ నేను దానికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ పొందడానికి 100కి 100 పాళ్ళు అర్హత ఉంది. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మీకు ఇక్కడ ఇల్లు లేదని, ఎందుకంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ వేకెంట్ ఉంది, నేను అది నివాసంలో ఉండడం లేదు, లేకపోతే ఇన్కంప్లీట్ ఉంది, ఏదో రకరకాల కారణాలు ఏమంటే తయారైనా కూడా అది దాంట్లో నివాసం లేవు, ఏదో ఒకటి చెప్పాలి ఏమంటారు. కాబట్టి ఏంటంటే నేను ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఇల్లు తీసుకున్నాను, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి. రెండోది ఏంటంటే మీకు సొంత ఇంటిని రుణం మీద తీసుకున్నప్పుడు, రుణం అంటే ఆథరైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం మాత్రమే, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ తీసుకున్న రుణం కాదు. రుణం మీద తీసుకున్నట్టయితే రుణం చెల్లింపుల్లో కూడా మీకు సేవింగ్ సెక్షన్లో 80Cలో మీకు వర్తిస్తుంది. ఆ సెక్షన్ వచ్చినప్పుడు దాని గురించి వివరంగా మాట్లాడతాను. అట్లనే మీకు 2 లక్షల రూపాయల వరకు రుణం మీద వడ్డీ మాఫీ ఉంది, అది కూడా పొంది వీలుంది. కాబట్టి ఏంటంటే ఈ 2 లక్షల రూపాయల వరకు పరిమితంగా మీరు ఇది తీసుకోవచ్చు. అటు హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ పొందినప్పుడు దాదాపు యు మే కమ్ టు జీరో. ఏది ట్యాక్సబుల్ ఇన్కమ్, ట్యాక్స్ పే చేసేది జీరో కావచ్చు, లేకపోతే లిటిల్ కావచ్చు. అంటే గవర్నమెంట్ చేసేది ఏంటంటే మీరు రుణం తీసుకుంటారు బాబు, దాని మీద కూడా మా వంతు సహాయం చేస్తామంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైతే మీరు రుణం తీసుకుంటే 2 లక్షలు ఉందండి, సపోజు మీరు ఒక 20%లో ఉన్నారంటే ఎంత అవుతుందంటే 40,000 అవుద్ది. అంటే 40,000 రూపాయలు గవర్నమెంట్ భరించినట్టే కదా. మీరు కట్టి ఇంట్రెస్ట్లో 40,000 భరించినట్టే కదా. 1,60,000 మీ జేబు నుంచి పడ్డాడు. అలా అర్థం చేసుకోండి. అంటే గవర్నమెంట్ ఈజ్ హెల్పింగ్ ద పీపుల్ who constructed houses or purchased houses by taking a loan. అది గుర్తుపెట్టుకోండి. ఆ విధమైన వెసులుబాట్లు
సేవింగ్స్లో ఇస్తున్నారు, అన్ని చోట్ల ఇస్తున్నారు. సరే మనం ఆ చాప్టర్కి వెళ్ళినప్పుడు, ఆ అంశం వచ్చినప్పుడు దాని గురించి మనం విపులంగా మాట్లాడుకుందాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావక్కర్లేదు. యూ కెన్ అవైల్ బోత్ ద ఇంట్రెస్ట్ పేయింగ్ ఆన్ ది హౌసింగ్ లోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద HRA exemption ఫర్ బై సబ్మిటింగ్ ద రెంటల్ receipts ఆఫ్ యువర్ రెంటల్ హౌస్. కాబట్టి ఏంటంటే మీకు దీన్ని పొందడానికి ఏ విధమైన ఆక్షేపం లేదని మరి తెలియజేస్తున్నాను. ఇంతటితోటి ఈ రోజుకి ఈ కార్యక్రమం ముగిస్తున్నాము. తర్వాత నెక్స్ట్ మరికొన్ని అంశాలు ఉన్నాయి, HRAలోని మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలని నేను ప్రతిరోజు మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే మీకు ఏదైనా సమస్యలు ఉంటే, ఇప్పుడు నేను ఎవరో పంపించిన లెటర్ని చదువుతున్నాను, అలాగే మీరు పంపించిన లెటర్ కూడా చదువుతాను, మీ సమస్య కూడా నేను పరిష్కారం చేస్తాను. కాబట్టి నేను ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ టు పోజ్ క్వశ్చన్స్ టు గెట్ an answer which can satisfy you, which can benefit you also. కాబట్టి ఏంటంటే ఆ విధంగా మీరు ముందుకు వచ్చి నన్ను ప్రోత్సహించుకుంటూ మీరు కూడా తృప్తి పొందుతారని, ఆన్సర్లు పొందుతారని నేను మరీ ఆశించుకుంటూ ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో.